అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. బ్రాంజ్లో మీకు వచ్చేటప్పటికి తిరునామాలు వాల్ హ్యాంగింగ్ చూపిస్తున్నాను. ఇది ప్యూర్ బ్రాంజ్ అనమాట. అయితే ఎవరికైతే ఈ పైన పొజిషన్ అంటే యాక్చువల్గా మనకి ఇలా వస్తుంది కదా పూజారం, ఈ పూజారం పైన ఎక్కువ స్పేస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇది బాగుంటుంది. అంటే మనకి అట్లీస్ట్ ఒక 36 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. ఇది బ్రాంజ్లో వస్తుంది. ఎటు చూసినా కూడా పైన రెండు అటు ఇటు నెమళ్ళు, చుట్టూరు దాకా తోరణాలలాగా డిజైను, కింద కూడా తోరణ డిజైన్లు, మధ్యలో తిరునామాలు, శంఖం చక్ర నామం వచ్చి దానిపైన వచ్చేటప్పటికి శ్రీవారు ఉంటారనమాట. శ్రీవారి పైన కూడా మనకి ఒక రిబ్బన్ డిజైన్లో పైన వస్తుంది చూడండి. సో ఇది హైట్ వచ్చేటప్పటికి ఒక 27 ఇంచెస్ వస్తుంది, వెడల్పు వచ్చేటప్పుడు 2 feet వస్తుంది అనమాట. ఇది ప్యూర్, ఇది వచ్చేటప్పటికి కంచులో వస్తుంది. ఇందులోనే ఇంకో డిజైన్ వచ్చింది మీకు. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మీకు కింద దశావతారాలు కనిపిస్తున్నాయి కదా. సో కింద దశావతారాలు వచ్చి పైన తిరునామాలు వస్తున్నాయి. చుట్టూతా కూడా బార్డర్ ఫెన్సింగ్ డిజైనింగ్ అనేది వస్తుంది, మీకు బార్డర్ రిబ్బన్ డిజైన్ లాగా వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి వెడల్పు 2 అడుగులు, ఎత్తు వచ్చేటప్పటికి 1.5 వస్తుంది. సో దానికి దీనికి డిజైన్ ఏంటంటే తిరునామాలు అనేది కామన్, కాకపోతే ఏంటంటే అక్కడ శ్రీవారు వచ్చారు, ఇక్కడ తిరునామాల్ని హైలైట్ చేసి కింద దశావతారాలు వచ్చినాయి. అక్కడ తిరునామాలు హైలైట్ అయినాయి, అలాగే శ్రీనివాస్ పెరుమాళ్ కూడా వచ్చారు. ఇక్కడ శ్రీనివాస్ పెరుమాళ్ బదులు దశావతారాలు తిరునామాలు అనమాట. సో దాని లెంత్ అది ఏమో చాలా పెద్దది. ఇది వచ్చేటప్పటికి 2/18 అనమాట. అంటే 24 వస్తుంది వెడల్పు, ఎత్తు వచ్చేటప్పుడు 18 వస్తుంది అనమాట. సో రెండు కూడా కంచులోనే వస్తున్నాయి. ఇవి ఒక కలెక్షన్.